రాష్ట్ర ఐటీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పై విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. ముఖ్యంగా వైసీపీ నేతలు రోజా, కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు లోకేష్ ను పప్పు సుద్దా అని విమర్శించడం కొత్త కాదు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శ్రద్ధాశక్తులతో అనబోయి శ్రద్ధాం అనే పదం వాడారు లోకేష్. అంబేద్కర్ జయంతిని వర్ధంతి అని చెప్పారు. జగన్ను మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తావించారు. అసలు తనకు మంత్రి పదవి చేయడం ఇష్టం లేదని తెలిపారు. ఇలా మాటిమాటికి విపక్షాలకు దొరికిపోతున్న లోకేష్ ను ఓ ఆట ఆడుకుంటోంది. లోకేష్ ఏం తెలియని పప్పు సుద్దా పప్పు అని ప్రస్తావించింది. ఈ విమర్శలకు సమాధానం ఇవ్వాలనుకున్నాడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. లోకేష్ ను పప్పు అని ఎందుకంటారంటే మంచివాడు కాబట్టి, అందుకే వైసీపీ నేతలు పప్పు సుద్దా అంటున్నాయని చెప్పారు. అసలు ఆ మాటలను పట్టించుకోకపోతే వివాదం ఉండదు. లోకేష్ కు మంచి చేయాలనుకుని పప్పు సుద్దా అని తానే అనడం వల్ల లాభం కంటే నష్టం కలిగించాడంటున్నారు టీడీపీ నేతలు. కొన్ని కామెంట్లను విని విననట్లుగా ఉండాలి, లేకపోతే రేపు ఇంకో కొత్త పదం తీసుకువస్తారు. దానికి కౌంటర్ ఇస్తామా అంటున్నారు సీనియర్లు. విపక్షాలన్నాక విమర్శిస్తాయి, అంత మాత్రాన వారు మాట్లాడే మాటలకు విలువనిస్తే ఇబ్బంది పడతామని హెచ్చరించారట. దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్నానని ఫీల్ అవుతున్నాడట వెంకన్న.